ఇప్పుడు దయాకర్ పరిస్థితి ఎట్లుంది? దయాకర్ పరిస్థితి ఆడు ఎట్లా కోలుకుంటాడో దయాకర్ మాట్లాడతావా? నన్ను గుర్తుపట్టినావా? మెయిన్ క్యారెక్టర్ నిజం చెప్పాలంటే వాళ్ళ అక్క వాళ్ళ నాయన ఇగో దాని సాగు కారణం వాళ్ళిద్దరే. ఎవ్వరు కాదు, నిజం చెప్తున్నా తండ్రి మీరు నువ్వు నా కొడుకులు అంటూ నేను చెప్తున్నా కానీ వాళ్ళు మెయిన్ వాళ్ళే దాన్ని మనసు ఇంత చెదరగొట్టిందే వాళ్ళు కానీ ఎవ్వరు కాదు. వాళ్ళ అమ్మతోటి కాదు, వాళ్ళిద్దరు. కాదు, ఇప్పుడు మీరు ఇంత మంచిగా చూసుకున్నాం అన్నారు కదా, చచ్చిపోయినాక మీ పైకి వచ్చింది అంటే మీరు చంపేసినట్టు ఏమనిపించింది మీకు? మాకు బతకాలనిపిస్తలేదు సారు. అంటే వాళ్ళని కాదని మీరు పెళ్లి చేశారు కదా, సో డబ్బులు మొత్తం మీరే ఖర్చు పెట్టారు? డబ్బులు మొత్తం బంగారం పెట్టి నేనే. దాని మీద ఉన్న సొమ్ములన్నీ మాయే. అది ముక్కు పుల్ల కూడా దాని తల్లి లేదు అసలు నిజం చెప్పాలంటే కూడా. కానీ ఇప్పుడు మాదంటారు వాళ్ళు. ఎట్లా మర్చిపోతామో మాకే అర్థమవుతుంది. అంత ప్రేమగా చూసినాం సార్. సేమ్ మెయిన్ వాళ్ళ అక్కనే సార్. మెయిన్ వాళ్ళ అక్కనైతే మస్తు ఫోన్ చేసి ఇంకెప్పుడు వస్తావని ఇక మరి ఏం చేద్దాం అనుకుంటుండే వాళ్ళ బావ. ఇట్లా చూస్తుంటే పోరు భయపడి వస్తేనే లేదు బయటికి. నేనే బయటకు వస్తే నేను ఓన్ వాళ్ళతో నన్ను చంపేస్తాను, నేను ఓనన్నా సార్. సో వాళ్ళ నాన్నతో మాట్లాడినప్పుడు కూడా సో నేను కొంచెం తక్కువ బంగారం పెడతానా, వాళ్ళు ఎక్కువ బంగారం అడిగారు, మేము అడగలే సార్, కోసమే చంపేసిరని చెప్పేసి అన్నాడు. అది అంత డూపు సార్. అంటే ఇప్పుడు శృతి చావుకు కారణం ఎవరు అంటే ఎవరు పేరు? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో శృతి ఫోక్ సింగర్ శృతి మీ అందరికి తెలుసు. సో రీసెంట్గా తను సూసైడ్ చేసుకొని చనిపోయిందా లేకుంటే తనని మర్డర్ చేసిరా అని చెప్పేసి చాలామందికి క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. అంటే శృతి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళతో మాట్లాడడానికి మనం చాలా ప్రయత్నించినాం, వాళ్ళు మాట్లాడిరు. అంటే ఒక కంక్లూజన్కి అయితే మనం రాలేకపోయినాం. అదేవిధంగా ఇప్పుడు మనం అంటే దయాకర్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడి నుంచి వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి మనం గజ్వేల్ దగ్గరలోనే పీర్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. అంటే శృతి వాళ్ళ ఇంట్లోనే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. సో వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న దయాకర్ కూడా ఉన్నాడు అన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనం లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం, వచ్చేయండి. చెప్పిన దయాకర్ వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఇదేనా? సో ప్రజెంట్ దయాకర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాం. మనం లోపలికి వెళ్తాం. అంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో లేదో ఒకసారి మనం తెలుసుకుందాం, వచ్చాం. సో ప్రజెంట్ మనం దయాకర్ గారి ఇంట్లో ఉన్నాం. సో ఈ పక్కన రూమ్లోనే అంటే శృతి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. మన ముందు వాళ్ళ అత్తమామలు కూర్చున్నారు. సో వాళ్ళతో మనం మాట్లాడదాం. సో నమస్తే అండి, మీ పేరు? భిక్షపతి. అమ్మ మీ పేరు? నా పేరు కమలమ్మ. కమలమ్మ. సో అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు ఏం నీళ్ళు వాటర్ రాలేదు. వాటర్ రాకపోతే ఆ రోజు మాకు దినాలు ఉన్నాయి. అయితే దినాల కాడికి పోవాలి కదా. అయితే మేము ప్రెగ్నెంట్ అని మేము ఇక తీసుకుపోవద్దని అంటే వాటర్ తెచ్చిపెట్టు మా అంకుల్ అన్నది. నేను వాటర్ తీసుకొచ్చేవరకు పాలు తీసుకొచ్చింది. పాలు తీసుకొచ్చి ఛాయ్ పెట్టింది. మొగ్గాడుకు అంకుల్ అంటే మొగ్గాడుకున్న ఛాయ్ తాగిన. ఇక నేను వాటర్ డబ్బా పెట్టి నేను వెళ్ళిపోయింది అటు. ఇక తర్వాత ఈమె ఇంకసిరి ఈమె వచ్చింది. ఓకే, ఏమైందమ్మా రోజు? అదే నీళ్ళు తీసుకొచ్చి ఈయన పెట్టిపోగానే నాకు కూడా పాలు, ఆయనకు ఛాయ్ పెట్టింది, నాకు పాలు కాబెట్టింది. గిలాసుడు పాలు పోసుకొచ్చింది. పైన బిస్కెట్లు వేసుకున్నాం, ఇద్దరం తాగినాం. ఆమె తాగింది, నేను తాగిన. బిడ్డ నేను ఆగులో పోయినాక తానం చేసేటప్పుడు నీకు ఫోన్ చేస్తా అంటే సరే అమ్మ అన్నది. అమ్మనే పిలుసు, అత్తమ్మ అని ఏమనలే, అమ్మ అమ్మ అనే అంటుండే. ఇక నీళ్ళు కాబెట్టుకో బిడ్డ అని చెప్పిన. ఆమె ఫోన్ ఈడ కలవదని నా ఫోను ఆమె దగ్గర పెట్టిపోయినా. ముఖం మార్చుకున్నట్లేదు, ఏం లేదు, మంచిగా నవ్వుకుంటూ గివ్వుకుంటూ ఉన్నది. ఇవన్నీ చేసింది. నీళ్ళు పెట్టినాము. ఇక నేను కూడా ఈయన కొద్దిగా పోయినాక కొద్దిసేపటికి 10:30కు నేను బయటికి వెళ్ళిపోయినా. ఇక పోయినాక మా ఆయనతోటి అమ్మాయికి ఫోన్ చెప్పి నీళ్ళు తానం చేస్తుంది ఆడ నీళ్ళు కాబెట్టుకోమని చెప్పినాం కదా అన్న. అంటే మీరు ఆగులో పోయినాక నాకు ఫోన్ చేయరు అని చెప్పింది. సరే అని చెప్పినాం. అన్నాక అడిగి పోయినాక ఫోన్ చేసినాక ఈయన ఫోన్ లావట్లేదు. ఈయనతోటి ఫోన్ లావటకపోతే ఇంకో మా మరిది ఉన్నాడు,
ఆ మరిదితోటి కూడా ఫోన్ చేయించిన నా ఫోన్కు అన్నట్టు, ఆమె ఫోన్ కలవది, నా ఫోన్కే చేపిస్తే ఆయనతోటి కూడా ఫోన్ కలవలేదు. కలవలేకపోతే మళ్ళీ మా కొడుకే వచ్చిండు, నా కొడుకు వచ్చిండు. నా కొడుకు వచ్చి అరే అమ్మాయికి ఫోన్ చేయి బిడ్డ స్నానం చేసిందో లేదో అని కూరలు వారబెడతానికి పొద్దుగాల 7 గంటలకే పోయిండు అన్నట్టు నా కొడుకు. ఇక్కడనే ఆ కూరలు పెట్టుకుందామని అందరం ముగ్గురం కలిసి ఒక రోజు పోయి పెట్టి వచ్చినాం. పెట్టి వస్తాను 7 గంటలకే పోయిండు, పారబెడతాను పోయిండు. పోయితే రాగానే ఫోన్ చేయి బిడ్డ అని నేను అన్నా. అనగానే 5 సార్లు ఫోన్ చేసిండు సారు. 5 సార్లు నా ముంగటనే ఫోన్ చేసి అంతా అమ్మ ఫోన్లో ఆడతలేదు ఎందుకే, అమ్మ ఫోన్లో ఆడతలేదు, ఊరికొస్తాను ఉండు. వేరేటోళ్ళ బండి తీసుకొని దబ్బున ఇంటికి ఊరికొచ్చిండు. ఇంటికి ఊరికొచ్చి ఇక ఆయన ఇంటికాడ ఏం చూసిండో నాకు తెలియదు ఆ సంగతి, కానీ మళ్ళీ రిటర్న్ నా దగ్గరకు ఊరికొచ్చిండు. అమ్మ ఊరు పెట్టుకుంది, అమ్మ ఊరు పెట్టుకుంది అని ఊరికొచ్చి నా కొడుకు చెప్పిండు. చెప్పగానే నేను దెబ్బ ఇక అందరం ఆవులకి వెళ్ళి ఊరికొచ్చినాం. ఊరికొచ్చి ఉందేమో అప్పుడు అని ఇప్పిర్రు. అన్ని గిన్నె మాకు మా కొడుకు కాళ్ళ కానీ వాడబెట్టిర్రు. అంతా చూసిర్రు ఒత్తి చూస్తే అప్పటికే వెళ్ళిపోయింది. ఇవన్నీ ఆమె ఎప్పుడు 24 గంటలు ఫోనే చూస్తుండే సారు. 24 గంటలు నాకు చదువు రాదు సార్. ఆమె ఏం ఒత్తుకుంటుండను ఏం చేస్తుండను ఆమె మనసులో ఉన్న మర్మం అయితే మాకు చెప్పలే. కానీ పెళ్ళి కాక ముందుకు బతుకమ్మ పండుగ ముంగట 10 రోజులు నా దగ్గర ఉంది. మా చరిత్ర మొత్తం ఆమెకైతే తెలుసు. ఇట్లా మేము మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అన్న సంగతి అయితే ఆమెకైతే తెలుసు. కానీ ఇక ఆమె చూసింది, ఆ 10 రోజులు ఉండిపోయింది. మళ్ళీ 10 రోజులు ఉన్నాక మళ్ళీ పెళ్ళికి ముందు వారం రోజుల ముందు వచ్చింది వీడికి మనకు. మళ్ళా వచ్చినాక కూడా ఇక మా ఏమన్నా గుట్టకాడ పెళ్ళి చేసుకొచ్చుకుందాం మాకేం చెప్తలేరు అన్నట్టు, ప్రెగ్నెంట్ అన్న సంగతి. అయితే గుట్టకాడ పెళ్ళి చేసుకొచ్చుకుందామంటే మా ఆయన ఇట్లా ఉండి ఏమంటుండంటే వద్దు గుట్టకాడ పెళ్ళి మనం మంచిగా చేద్దాము, ఒక్కడే కొడుకు మంచిగా పెళ్ళి చేద్దాము అని అన్నాడు. అంటే ఈడ ఆడ అంటే పైసలు వీక్కొచ్చినాము 10 లక్షల దాకా చేద్దామని ఇక నిర్ణయించుకొని వాళ్ళ నాయనకు ఫోన్ చేసినాం. వాళ్ళ నాయనకు ఫోన్ చేస్తే ఏమన్నాడు అంటే వాళ్ళ నాయనకు మీరు సంక్రాంతి వెళ్ళాక చేద్దామన్నారు కదా, ఇప్పుడే చేస్తా అంటారు మీరు అని అన్నారు. అంటే వాళ్ళ నాయనకు కూడా ఈ మ్యాటర్ చెప్పినాం సార్, ఇట్లా ప్రెగ్నెంట్ అమ్మాయి వద్దు, మళ్ళీ నీ చదువు పోవద్దు మా అయ్యి చదువు పోవద్దు అని అన్నాం. అంటే మా భార్య లేదు, మా భార్య వచ్చినాక చెప్తాను అన్నాక మా చెవులలో ఎట్లుంటుంది సార్, పెద్ద మనుషులల్లో మేము అడిగినాం అన్నట్టు ఇట్లా ఉంది మరి ఎట్లా అంటే వాళ్ళ నాయనని కూడా పిలిపించి పెళ్ళి చేద్దామని వాళ్ళను అన్నారు. అన్నా కానీ ఇక అన్నాం అని మళ్ళీ 2 రోజులు మళ్ళీ చూసి 4 రోజులు చూసినాం. 4 రోజులు చూసి 4 రోజులకు లగ్గం పెట్టుకుంటామని మళ్ళీ ఫోన్ చేసిర్రు. పెద్ద మనుషులతోటే ఫోన్ చేపించారు. చేపిస్తే వాళ్ళ నాయన అంటాడు అది ఎట్లా పోయిందో అట్లే సావని బతకని నాకు అవసరం లేదు అన్నాడు సార్. అది శృతి వాళ్ళ నాయన ఎట్లా పోయిందో అట్లే పోని అది సావని బతకని దాంతో నాకు సంబంధం లేదు అన్నాడు సార్. అంటే ఇక అంటే వాళ్ళు విడిచిపెట్టినట్టు నువ్వు విడిచిపెట్టినట్టు మేము విడిచిపెట్టలేము, మేము చేద్దాం అనుకుంటున్నాం అన్న అని ఎన్ని మాటల సమాధానం చెప్పినా కూడా వాళ్ళు రాలేదు. రాక ఏం చేసిండు ఒకరోజు ఇక లగ్గం పెట్టుకున్నాము. 4వ రోజు బట్టలు తెద్దామని మేము అనుకుంటున్నాం. అనుకున్న రోజు 4గురిని తీసుకొని వచ్చిండు సార్. ఎవరెవరు మనకైతే తెలియదు. 4గురిని తీసుకొని వచ్చి ఇక్కడనే కూర్చోరు. వాళ్ళు కూడా ఇక్కడనే కూర్చొని ఏమన్నారు అది మా పెద్ద మనుషులు పిలిచినాక ఆమె ఏం చెప్తుందో చెప్పు మనురి, ఆమెను ఏం చెప్పమంటే ఆ పిల్ల భయపడ్డా సార్. అదే రూమ్లో కూర్చుంది. భయపడి పిల్ల పోతలేదు. ఇక నేనే బలబిట్కి రాబిడ్డ చెప్పు రాబిడ్డ రారా అని మెల్లగా నేను పట్టుకొని వస్తేనే నా పొంటి పట్టుకొని వచ్చింది. మా నాయన చంపేస్తాడు నన్ను బతకనియడు అని అన్నారు సార్. అంటే అంటే ఇక నేను గడి పట్టుకురాగానే పేద మనుషులు అందరు ఇక్కడ కూర్చురు, వాళ్ళు ఇక్కడ కూర్చురు. వాళ్ళ బావని అయితే ఇట్లా చూస్తుండు. ఇక మరి ఏం చేద్దాం అనుకుంటుండో ఏమో ఇక వాళ్ళ బావ ఇట్లా చూస్తుంటే పోరు భయపడి వస్తేనే లేదు బయటికి. వీళ్ళే బయటకు పట్టుకొస్తే నేను పోను, వాళ్ళతోటి పోను, నన్ను చంపేస్తారు, నేను పోను అన్న సార్. ఆ రోజు నేను పోనన్నది అలా అన్నది చంపేస్తారు, నేను పోతే నన్ను ఇంటికి కూడా తీసుకోపోరు, నడమంతా నేను చంపేస్తారు అని చెప్పింది సార్. అనగానే అయితే ఇక వాళ్ళ నాయన వాళ్ళందరూ లేచి వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. ఆ మాట అన్నాడు, వెళ్ళిపోయినాక ఇక మేము అనుకొని పెళ్ళి చేసుకుందామని ఇక అనుకున్నాం. వాళ్ళ బాబాయ్ ఒకరోజు వాళ్ళ బాబాయ్ ఫోన్ చేసిండు.
ఆపురు అంటే ఈ మ్యాటర్ చెప్తూనే ఉన్నాం సార్. ఎందుకంటే రోజు రోజుకు పెరిగిపోతే మన పరువు వద్దన్న పదరంతో మేము ఈ లేకపోతే ఇంత తెచ్చుకోకపోదు సార్. మేము వాళ్ళ పరువు వద్దు మా పరువు వద్దు అని మేము ఇంత చెప్పినా కూడా వాళ్ళ నాయన ఒక్కనాడు కూడా చెల్లించలే, వాళ్ళ అమ్మ ఒక్కరోజు కూడా చెల్లించలే. నువ్వు లగ్గం నేను చేసిన, ఇంత ఘనంగా నేను పెళ్ళి చేసినాక నన్ను నువ్వు 2 రోజులకో 3 రోజులకు వచ్చి దాన్ని ఉబ్బో ఊరటో వచ్చి ఒక్కరోజన్నా అయ్యో నా బిడ్డ ఎట్లుంటుంది, ఏ సంగతి, కష్టములుందా సుఖములుందా అని నువ్వు ఒక్కరోజు చూసిపోలేదు ఆమె. అంటే వాళ్ళు ఏమని చెప్పారు అంటే, నేను మొన్న చావు రోజు నేను వాళ్ళ ఇంటి దగ్గరకు పోయినా. సో వాళ్ళ నాన్నతో మాట్లాడినప్పుడు కూడా, సో నేను కొంచెం తక్కువ బంగారం పెడతానా, వాళ్ళు ఎక్కువ బంగారం అడిగారు, మేము అడగలేదు సార్, కట్నం కోసమే చంపేసిరు అని చెప్పేసి అన్నాడు. అది అంత డూపు సార్, అది అంత వేస్ట్. ఇంటికి వచ్చారు కదా, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నైట్ టైం ఎంత అయిందో నేను చూడలేదు. వాళ్ళు వచ్చేది నాకు కూడా తెలియదు. సేమ్ మెయిన్ వాళ్ళ అక్కనే సార్, మెయిన్ వాళ్ళ అక్కనైతే మస్తు ఫోన్ చేసి ఇంకెప్పుడు వస్తావని పెట్టింది, కానీ అది అంతా ఇక మేము చెప్పలేము. ఇక లేదు చెప్పు, ఏమన్నదో చెప్పమ్మా. నిజం వాళ్ళ అక్కనే, వాళ్ళ అక్క ఫోన్ చేసి ఇంకా అది వస్తలేదన్న బదనాం చేసింది వాళ్ళ అక్క. కానీ ఇప్పుడు లాస్ట్కి వస్తే మా మీదకి వచ్చింది, ఏం చెప్పలేము. వాళ్ళ అక్క ఫోన్ చేసి ఎన్నో మెసేజ్లలో పెట్టింది సార్. అయితే వచ్చిర్రు ఇడికి రాగానే నేను అప్పుడు ఏమలేదు సార్, రాగానే నేమనలేను గిరాజు పోవాలనుకున్నాను. నేను సపడే ఊకున్నాను, నేమలే. అది తెల్లారంగా లేచిరు, ఏమైంది ఏమైంది రాత్రి వస్తుంది అని అన్నా. అంటే ఏమనంటే వీళ్ళ శుద్ధవాళ్ళ డాడీ పంచాయతీ పెట్టుకుంటూ అందుకే వచ్చేసినాం, గుట్టకాడ పని చేసుకుంటాం. గుట్టకాడ ఏం చేసుకుంటారు పని, దయాకర్ అన్నాడు. గుట్టకాడ ఏం చేసుకుంటాం, అరే రారా బుజ్జి అని ఆమె పిలిచిన. ఏమన్నా మీ డాడీ అంటే, ఏంది వాళ్ళ గురించి తీయకు మా అంకులు, వాళ్ళ గురించి అవసరం లేదు మాకు అని గుడ్డ ఆమె అన్నది. శృతి అన్నది. శృతి అన్నది. అంటే ఏంది గొడవ పెట్టుకోవాలి అంటే, గొడవ అయింది మాకు, ఇక ముచ్చట ఎందుకు అదంత ఎందుకు చూయే, అవన్నీ ఏం అవసరం లేదు అని అన్నది. అంటే సరే హైదరాబాద్ మీ డాడీ ఏమన్నా నేను అడుగుతుంది అని ఏం చేసిన, నంబర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు పొలాలు ఇట్లా వచ్చి రమేష్ మరి ఎట్లా అంటున్నాం అని అంటే, ఇంకా మీ ఇంటికి వచ్చింది, ఇంకా సావలే, ఇంకా బతికే ఉందా అన్నాడు. ఏది అట్లా ఎందుకు అంటావయ్యా, ఎందుకంటావు శృతి వాళ్ళ నాన్న ఎప్పుడు అదే మాట. రమేష్ అట్లా అనుకో నువ్వు, కాకపోతే మనం డేట్ పెట్టుకుని మాట్లాడుకుందాం, కాకపోతే అయిందేమైందని నేను లేదు నేను రానాడికి నాకు సంబంధం చచ్చిపోయింది, నాకు అవసరం లేదు అన్నాడు. ఆయన అంతా ఇక సరే ఇట్లా అంటున్నాను, ఏం చేసినా మరి ఒక 2 రోజులు రగ్గం పెట్టుకుందాం అనుకుంటున్నాం, మరి రా అన్నాడు. మీ చెల్లి లేదు ఏం లేదు, నాకు ఎటు అర్థమైతే లేదు, నువ్వు రమ్మని చెప్పు అంటే ఏమంటావు, నీ చేతులు పైసలు లేవని. 10,000 కూడా ఇస్తాను సార్ నేను, 10,000 కూడా ఇస్తాను ఇడికి రానికి, వచ్చి కాళ్ళు కడుగు, నువ్వు ఏం చేయకు, ఇవన్నీ నువ్వే పెట్టినావని చెప్తాను. ఈ కారు నువ్వే పెట్టినావంట, ఈ బంగారం నువ్వే పెట్టినావంట అంటే, గట్ల అంటే ఎట్లా గట్ల అయితే ఎట్లయితుంది అన్నాడు. అరే నీకు రానికి ఇస్తానే నీకు. కానీ ఇవన్నీ మీరు ఫోన్లలో మాట్లాడిరా? మాట్లాడినా. ఫోన్ రికార్డులు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఏరాగా లేవు. ఇప్పుడు అయ్య దగ్గర ఉండదు, కానీ అయ్య మనకు ఇప్పుడు సపోర్ట్ ఇవ్వలేడు. ఆడు చేసుకుని వాళ్ళ మా కొడలు వాళ్ళ రికార్డు నాకు చేయరాదు, రికార్డు రికార్డు చేయరాదు నాకు. నేను కాలు ఎవరు అడిగారు శృతివి? మీరు అడిగారు. అది ఇప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచి ప్రేమించుకుంటారు దయాకర్ శృతి? మాకు తెలియదు సార్, అంతకుముందు 2 సంవత్సరాలు అవుతున్నాడు, కానీ మాకు కూడా మాకు తెలిసి అయితే ఒక 6 నెలలు అంతే సార్. మాకు అంత 6 నెలల నుంచి మీ ఇంటికి వస్తుంది. సరే ఫస్ట్ మీ ఇంటికి తెచ్చినప్పుడు మీరు మీ కొడుకుని అడిగిరా, ఎందుకు తెచ్చినావు మేము ఎవరని? అడిగినాం. ఏమన్నాడు అంటే నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం అన్నాం. అమ్మాయి కూడా అడిగినాం మేము ప్రేమించుకున్నాం అంకుల్, మేము పెళ్లి చేసుకుంటాం. కానీ అంతకుముందు మన ఇంటికి రాలేదు సార్, అంతకుముందు మన ఇంటికి రాలేదు. సరే ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అని అన్నారు, మీకు తెలుసు. మీ కొడుకును అప్పుడు ఏమనలే మీరు? తిట్టినాము, ఇట్లా గింత పరిస్థితి తెచ్చినవేంద్రా, ఇజ్జత పోతుంది, ఇంత పరిస్థితి తెచ్చినవేంద్రా అంటే, తప్పు జరిగిపోయిందమ్మా, ఏం చేయాలి, నేనేం చేయలేను, గుట్టకాడికి పోయి అయినా పెళ్లి చేసుకుంటా అమ్మా అని అన్నాడు. మస్తు తిట్టినాము, మస్తు వాదించినాము. అలా చెప్పుడు కదా, నా కొడుకుని మస్తుగా తిట్టినా నేను. కోపడ్డాం మేము, వాళ్ళకు కూడా చెప్పినాం, సరళ పెళ్ళి అంటున్నావు అని అన్నాడు. అంటే
వాళ్ళకు లగ్గాలు టైం ఇట్లా వచ్చిందని నేను అన్నా. అంటే నా బిడ్డ ప్రెగ్నెంట్ అని అడిగిండు, ఆయనే అడిగిండు. సరే నీకు అర్థమైందిగా రమేష్, మళ్ళీ దాన్ని ఊరికే ఎందుకు అడుగుతావు, రిపీట్ ఎందుకు చేస్తావు అని అన్నా. వద్దు మాకు వద్దాను. మెయిన్ క్యారెక్టర్ నిజం చెప్పాలంటే వాళ్ళ అక్క వాళ్ళ నాయన ఇగో దాని సాగు కారణం వాళ్ళిద్దరే, ఎవ్వరు కాదు. నిజం చెప్తున్నా తండ్రి మీరు నువ్వు నా కొడుకులు అంటూ నేను చెప్తున్నా కానీ వాళ్ళు మెయిన్ వాళ్ళే దాన్ని మనసు ఇంత చెదరగొట్టిందే వాళ్ళు కానీ ఎవరు కాదు. వాళ్ళ అమ్మతోటి కాదు, వాళ్ళిద్దరు వాళ్ళ నాయన వాళ్ళ అక్క బాబా ముగ్గురు దాని మనసు ఎదరగొట్టి ఫోన్లలో ఇట్లా నంబర్లు పెట్టి దాని మనసు ఎదరగొట్టిరు. కానీ ఇప్పుడు అంటారు ఇప్పుడు మేము చేసిన కాడికి వచ్చింది కానీ వాళ్ళు ఎదరగొట్టిరు దాని మనసు అంతా. బుడబ్బర్ సాగు కారణం వాళ్ళు ముగ్గురు 100% నేను ఇస్తున్నా. చెప్తున్నా అంటే మా అమ్మ నాన్నతో నేను మాట్లాడాలి చెప్పలేదు, చెప్తే మీకు చెప్తున్నా కాదు. నా ముంగట ఫోన్ చేసినప్పుడు అలా నాయన ఫోన్ కట్ చేసిండు, ఎన్నోసార్లు కట్ చేసిండు ఫోన్. ఇట్లా ఆడు మాట్లాడితే నన్న దాన్ని ఉబ్బు పోవునో ఏమో కానీ ఎన్నోసార్లు ఫోన్ కట్ చేసిండు. నా ముంగట కూడా మా నాయనే ఆంటీ అని చెప్పింది నాతో, అమ్మ మా నాయనే ఈ ఫోన్ బంద్ చేసిన ఆయనే మా నాయన అని చెప్పింది. కాదు ఇప్పుడు కేసు ఏమైనా పెట్టిరా దయాకర్ మీద, అంటే చంపేసినట్టు మీ మీద కేసులు పెట్టిరా? ఇది ఆరోపణలు మొత్తం మేము ఏనో మూలకున్నోళ్ళు ఎంతో ఘనంగా బతికి మేము ఎప్పుడు కాదు చంపిరో అన్నారు కదా, పోలీస్ స్టేషన్ లో మీ మీద కేసు పెట్టిరా? ఎందుకు పెట్టలేరు? మమ్మల్ని చంపుదామన్న ఉపాయమే ఉంది వాళ్ళకు. ఇంకా చంపుతారా మిమ్మల్ని? చంపుదామన్న ఉపాయం అదే చెప్తురు. ఆ జుట్టు అయినా చెప్తుండు కదా సారు, ఆ జుట్టు అయినా ఏమంటుండు సావుకు సావే కావాలి అంటుండు కదా. చంపని మా వద్దనైతే పాపం లేదు సార్, మా వద్ద ఏ పాపం లేదు. అది కన్న బిడ్డ వాళ్ళు అన్నారు కానీ కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నాం మేము. నేను చేసిన తప్పులు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చినాయా? ఆ సార్కి అది మా దాకా చేయలేదు. ఓకే, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ప్రెగ్నెంట్ అని చెప్పేసి ప్రెగ్నెంట్ ఆల్రెడీ తీసారు, చూపించింది అని. అంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నా దయాకర్? అంటే 3 సార్లు తీసుకుపోయినాం సార్, 3 సార్లు తీసుకుపోయి మళ్ళా ఈ రోజు 3 సార్లు నేనే తీసుకుపోయినా సార్. ఈ దినాల తెల్లారి మళ్ళీ వేసుకోపోయేది ఉంది. 15 రోజులకు మందులు రాసిందిగా మళ్ళీ తీసుకోపోయేది ఉండే అంతే. చూస్తుందని పోలే తెల్లారి పోదుము ఇక తెల్లారి హాస్పిటల్ పోదురు పోయి చూపించుకుందామని అంటుండే. అంటే వాళ్ళని కాదని మీరు పెళ్లి చేసారు కదా, సో డబ్బులు మొత్తం మీరే ఖర్చు పెట్టారు? డబ్బులు పెట్టిన బంగారం పెట్టిన నేనే, దాని మీద ఉన్న సొమ్ములన్నీ మాయే. అది ముక్కు పుల్ల కూడా దాని తల్లి లేదు అసలు నిజం చెప్పాలంటే కూడా. కానీ ఇప్పుడు మాదంటారు వాళ్ళు, మీరు కూడా చూసారు సార్. కమ్మలు చేయించిన నేనే, పుస్తకం చేయించా నేను, అన్ని చేయించి ప్రతి ఒక్కటి వీడికి అది ఏది ఒక 2 జతల మీద వచ్చింది మొన్న వారేసిన. కానీ నేను 10 జతల బట్టలు కొనుక్కొచ్చిన నేను వీడికి వచ్చినాక. మీకు పాటలకు వచ్చే ముంగట కూడా అది చచ్చిపోయే ముంగట డ్రెస్సులు చూడు, ఆ డ్రెస్సులన్నీ నేను కొనుక్కొచ్చిన డ్రెస్సులు తెచ్చినాయి. కాదు ఇప్పుడు మీరు ఇంత మంచిగా చూసుకున్నాం అన్నారు కదా, చచ్చిపోయినాక మీ పైకి వచ్చింది అంటే మీరు చంపేసినట్టు, అప్పుడు ఏమనిపించింది మీకు? మాకు బతకాలనిపిస్తలేదు సార్, మేము ఎంత మంచిగా చూసుకున్నాం కూడా ఎందుకు బతికి చేసినట్టు ఇట్లా మా మీద ఆలోపన మేము చంపినామని అంటారు. మేము ఇంతమంది చూసుకున్నాక ఇట్లా మేము చంపినామంటారు, ఉల్టా వచ్చి ఇది ఏం మాట్లాడుతారో అర్థమవుతుంది. మేము చచ్చిపోయిన తర్వాత మాకు ఎటు అర్థం కాలేదు సార్. మేము కనిపించాలి మీకు ఇంతమంది చూసుకున్నాక ఎందుకు చచ్చిపోయింది అంటే ఎందుకు చచ్చిపోయిందో మీకు కూడా తెలియదు, మాకు కూడా ఏం అర్థమే కాలేదు. ఇప్పుడు కూడా అర్థమవుతలేదు మాకు. మీరే కాదు అంటే శృతి పాటలు ఎంతమంది విన్నారో వాళ్ళందరికి ఇదే క్వశ్చన్ మార్క్, అసలు శృతి ఎందుకు చచ్చిపోయింది అని అర్థమవుతలేదు. ఎందుకంటే మా కొడుకు ఏమన్నా అన్నాడేమంటే వాడు కూడా ఏమనలేదు. సో ఇద్దరు ఇంట్లో మంచిగా మస్తు ప్రేమ గురు సార్, మంచిగా వాళ్ళు కూడా ఏం అనుకోలేదు. ఇద్దరు కొత్త గిన్నెలు వేసుకొని తిందురు వచ్చి ఇంటికొచ్చి మేము చూస్తూనే ఉన్నాం. ఎంతమంది పిల్లలు మీకు? ఒక్కడే కొడుకు. సో ఒక్క కొడుకు పెళ్లి మంచిగా చేయాలని చెప్పేసి మీరే చేసారు? మేమే చేసుకున్నాం. సో అంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదు అంటే మీరు ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా? అంటే ఇన్ని పైసలు ఇవ్వండి అని అడిగిరా వాళ్ళు? మామూలు అడగలే, పెద్ద మనుషులు పోయి ఏం తీర్మానం చేసుకొచ్చారు. ఇక ఓకే, ఆ తీర్మానం ప్రకారం మేము సరే మీరు అంటే తీర్మానం ఏమనుకున్నారు?
వాళ్ళు నలుగురు పెద్ద మనుషులు వచ్చి ఒకసారి వీటికి వస్తాయంట అని చెప్పారు. డబ్బులే మాట్లాడదాం బయట పోయి మాట్లాడుకొని వచ్చి డబ్బులు కోసమే అని కూర్చొని మాట్లాడుతుంది 12 వరకు మాట్లాడుతుంది నైట్కి. ఓకే, అంటే రాత్రి 12 గంటల వరకు. దాని తర్వాత పోస్ట్ మార్టం అయిందా? తెల్లారైంది, పోస్ట్ మార్టం తెల్లారైంది. ఆ రోజు చేయలే, లేట్ అయిపోయింది. పొద్దున్న నైట్లో అని చెప్పేసి అంటే ఎంత డిమాండ్ చేసిరంట పైసలు? 50 లక్షల వరకు నుంచి స్టార్ట్ అయింది. 50 లక్షలు అడిగారు ఫస్ట్. 50 లక్షల నుంచి స్టార్ట్ అవుతే మనం తర్వాత నెక్స్ట్ 10-15 అన్నట్టుగా అట్లా తీసుకొని వచ్చినారు. తీసుకొని వచ్చి లాస్ట్ 5 లక్షల వరకు అంటే 4 లక్షల వరకు మాకు వద్దానంటే 8,50,000 అంటే 8,50,000 మాట్లాడుకొని 50,000 అప్పుడే ఇచ్చి వైట్ పేపర్ మాట రాసుకున్నాం. అదే ఎన్ని లక్షలు ఇచ్చారు? 50,000. 50,000 ఇచ్చారు ఆ రోజు, చావు రోజు. మీరు సాగు కూడా సారు ఇక్కడనే చేద్దామంటే వాళ్ళు రానియలే. మన ఇంటికాడ అది అయ్యింది ఇటే చేద్దాము అన్నట్టే మా మనసులో ఇంకా ఉంది. కానీ పోలీసు వాళ్ళు ఇట్లుంటే అమ్మ ఆమె అంత సెలబ్రిటీగా ఇంత నీకు రానిస్తారా రానియరా అని వద్దన్నారు సార్. ఆ సాగు కూడా మేము ఇక్కడనే చేసుకున్నాం. డబ్బులు ఖర్చు అయినాయి కదా. సాగుకి ఎన్ని పైసలు ఇచ్చారు మీరు? 50,000 ఇచ్చారు. సో ఇంకెన్ని పైసలు ఇవ్వాలి వాళ్ళకి మీరు? ఇంకా 8 లక్షలు. 8 లక్షలు ఇవ్వాలి. మీరు ఒప్పుకున్నారా 8 లక్షలు ఇవ్వడానికి? వాళ్ళు తీసుకొని ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. అంటే శృతి అంటే ప్రాణం విలువ 8,50,000. అంటే చేసింది కదా సార్. మనం సరే కేసు పెట్టుకుంటే వాళ్ళ అడిగిన మాటలే కదా ఇవన్నీ. తండ్రి వాళ్ళ బావ కదా వాళ్ళన్న మాటలే కదా ఇవి. మనం ఏదో ఆమె చంపేస్తే మేము డబ్బులు ఇస్తామన్నట్టు కాదు కదా సార్. ఏదో కావాల్సిన అదే జరిగిపోయింది, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయిన విషయం అది. దానికోసం ఏం చేస్తాం, ప్రత్యేకంగా ఏం చేయాలి మనం వాళ్ళన్న మాటలు. మనం సరే మీతో కూడా నేను కొద్దిగా మాట్లాడతా వీళ్ళతో మాట్లాడినాక, ఎందుకంటే వీళ్ళు చదువుకోలేరు కాబట్టి అంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు. అంటే శృతికి కాలు గడిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, సో వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తా కొద్దిసేపు అయిన తర్వాత. అయితే ఇప్పుడు మీరు 8,50,000 కాంప్రమైజ్ అయ్యారు. వాళ్ళు 8,50,000 తీసుకొని మీ పైన కేసు ఏం పెట్టలేదు, అంతేనా? సో అంటే మీరేమని చెప్తున్నారు, చావుకు కారణం మాత్రం వాళ్ళ ఇంటోళ్ళే, వాళ్ళే 100% వాళ్ళే మొత్తం. సో వాళ్ళ నాన్న మాత్రం కట్నం ఇవ్వలేరని చెప్పి చంపేసిరు అని చెప్పేసి వాళ్ళ నాన్న. మేము ఎప్పుడు అట్లా అనలేదు సార్, మీరే అర్థం చేసుకోండి సార్. మేము అట్లా చేసేటోళ్ళం. 10 లక్షలు పెట్టి పెళ్లి మీరు 10 లక్షలు ఇంత ఘనంగా చేసిన ఎంత ఘనంగా చేసిన మీరే అట్లా ఫోటోలలో చూసుకోరు సార్. మేము కాదంటే మంచి గ్రాండ్ చేసుకున్నాం పెళ్లి. 50,000 మీరే ఇచ్చిరా? ఎవరి చేతికి ఇచ్చారు మీరు? వాళ్ళ పెద్ద సర్పంచ్. అంటే మీ పెద్ద మనుషులు వాళ్ళ పెద్ద మనుషులకి ఇచ్చారు. ఇప్పుడు దయాకర్ పరిస్థితి ఎట్లుంది? మీ కొడుకు దయాకర్ పరిస్థితి ఆడు ఎట్లా కోలుకుంటాడో కోలుకోడో కూడా ఏం అర్థమైతలేదు. తింటలేడు ఇప్పటికి, అన్నం లేదు, ఏం లేదు. ఎవరైనా వచ్చి ఎప్పుడప్పుడు వాళ్ళు వచ్చి బదిలాడితే గట్లే ఏం చేసి తిన్నాడు చేస్తుంది కానీ తింటలేడు. కాస్ట్ మీరు ఇప్పుడు శృతిది చివరి చూపు ఎప్పుడు చూసారు? మీరు శృతిని ఎప్పుడు చూసారు? దినాలకు పోయేటప్పుడు చూసారు. బాడీని చచ్చిపోయిన తర్వాత అయ్యో చూసినాం సారు. ఈడ పండబెట్టినప్పుడు చూసి అంత అయినాకనే దాని మీద వండబెట్టిరు. దీని మీదకెళ్ళా తీసుకుని సావుకి ఎందుకు రాలేదు? గిట్లా ఈ ఆరోపణల వల్ల నేను రాలేదు సారు. పోలీసులు పట్టుకుపోయారు. సార్ వేస్తాడు ఏమన్నా అంటే మీరు ఏడుకోవద్దు, చక్కగా స్టేషన్గా తీసుకోండి, సార్ తీసుకోండి. అట్లా తీసుకోండి. మేము ఆమె చూడొద్దని ఇష్టమా సార్ మాకు. ఎంత ప్రేమనో ఆ ప్రేమ అంతా ఎందుకంటే వాళ్ళు కోపం ఉండొచ్చు, ఇట్లుండొచ్చు, అట్లుండొచ్చు. అవి ఇప్పుడు బయటికి వెళ్ళి అవసరం లేదు కానీ మమ్మల్ని సారు తీసుకెళ్ళాడు మమ్మల్ని. శృతి ఇంట్లో పాటలు పాడుతున్నానా మీతో కూర్చున్నప్పుడు? పాటలు ఆమెను వాడుకుని ఆడ కూర్చొని బంగులకు పాటలు పాడుకోను. మాకు నెల రోజులకే అసలు మరవబుద్ధి అవుతలేదు. అది ఇంట్లో తిరిగినట్టే, ఇంట్లో మెసిలినట్టే అనిపిస్తుంది సార్. అట్లా అని పాడుకుంటా తిరిగి మాకు నెలకే మాకు ఇప్పుడు 10 ఏళ్ళ నరకం చూపించిపోయినట్టు అనిపిస్తుంది. మేము ఎట్లా మర్చిపోతామో మాకే అర్థమవుతలేదు. మాకు అంత ప్రేమగా చూసినాం సార్ మేము. ఏం చెప్పాలి కానీ అంటే ఎందుకు చెప్పాలి అసలు? ఇప్పుడు ఎట్లాగో ఇంట్లో నుంచి వచ్చేసింది, మీరు మంచిగా చూసుకుంటున్నప్పుడు మీ తోటి ఉండొచ్చు కదా. అదే వచ్చి పడ్డది సార్. మాకు ఎందుకు చచ్చిపోయింది పాపం పోయి, మనం ఎంత మంచిగా చూసుకోవచ్చు.
సో అంటే వాళ్ళు బాధపడుతున్నారు, ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు కాబట్టి. సో అంటే శృతి కాలు ఎవరికి అడిగారో వాళ్ళతోటి అట్లాగో ఈడ ఒక వాళ్ళ అంటే దయాకర్ వాళ్ళకి మా బంధువులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారంట. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుందాం. అంటే అంటే శృతి ఎట్లా చనిపోయిందో ఎవ్వరికి తెలియదు ఇప్పటికి కూడా, క్వశ్చన్ మార్కే. బట్ అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే శృతి కాలు కడిగిన వాళ్ళ దగ్గర ఏదో ప్రూఫ్స్ ఉన్నాయంట. సో వాళ్ళు చూపిస్తున్నారు, ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. సో తిన్నారా, ఏమన్నా తిన్నారా మీరు? తిండి అనిపిస్తలేదు, ఏది అనిపిస్తలేదు. వాళ్ళు ముగ్గురే సాగు గుడ్డపల్ల సాగు కారణం వాళ్ళే, ఇవ్వాలి కాదు. ఇవ్వాలన్నా ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ముగ్గురు, అక్క, బావ, తండ్రి, వీళ్ళు ముగ్గురు 100%. అని వాళ్ళ అక్క బాధించింది సార్. అంటే ఇప్పుడు శృతి చావుకు కారణం ఎవరు అంటే ఎవరి పేరు? వాళ్ళే ముగ్గురు. ఎవరెవరు? వాళ్ళ అక్క, వాళ్ళ బావ, వాళ్ళ డాడీ, వాళ్ళ ముగ్గురు. నేను ఎక్కడైనా చెప్పేది వాళ్ళు మా సారు ఆమె పెట్టింది, మా వద్ద తప్పు ఉంటే ఆ ఫోన్లో మీరే చూసి. సరే ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, లాస్ట్ క్వశ్చన్. మీరు 8,50,000 ఇయనికి ఒప్పుకున్నారు, మీ తప్పులు ఏంది, మీరు ఎందుకు ఒప్పుకున్నారు? మరి ఏం చేస్తారు? ఇట్లా ఉన్నాక ఏం మమ్మల్ని ఏం అడగలేదుగా. ఇప్పుడు ఆడ కేసు పోతారా, పైసలు కడతారా? కేసు అంటే మేము అనుకున్నాం, ఇప్పుడు కేసుకు ముగ్గురం పోతాం, పిఎస్కు జైలు పోతాం, మమ్మల్ని ఎవరు తీసుకొస్తారు మళ్ళా? మీరు తప్పు చేసినట్టు లేదు కదా, శిక్ష లేదు. కానీ ఇప్పుడు ఆమె చచ్చిపోయింది కదా సార్, ఆ మార్కు అయినా మేము తప్పు పడవాలి. ఇప్పుడు నా ఇంటికన్నా అనుకున్నాం సార్. మేము దండు ఒప్పుకోవడం కారణం ఏంటంటే మా ఇంటికి వచ్చాకన్నా మేము ఆ పుణ్యమన్నా పైసలు ఇచ్చి అయిందే పడ్డా సరే మా మీద, ఆ డబ్బులు ఇచ్చాయినా ఆ పూర్వ రుణం తీసుకుందాం అనుకున్నాం సార్. బుడ్డామి రుణం తీసుకున్నాం. మీరు ఏమని అనుకోరు సార్, ఇక ఇంతవరకు అయితే ఎందుకంటే దేవునికి తెలుసు. కానీ మా బాధ ఇప్పుడు ఎవరు నమ్మేటట్టు లేరు కదా సార్. నమ్ముతారా? మా కళ్ళల్లో మెరిసినట్టే ఉంది సార్. ఇప్పటికి కూడా ఏం చెప్పలేకపోతున్నాం సార్. మేము ఏం చెప్పాలి? ఇట్లా తిరిగినట్టు అనిపిస్తుంది మాకు. ఏం చెప్పాలి మాకు ఏం అర్థమవుతలేదు సార్. సరే ఇప్పుడు ఇక్కడ ఒక బామ్మ ఉంది, ఆ బామ్మతో మాట్లాడుకుందాం.